ఈ 30 తారీఖు తర్వాత ఉగాది తర్వాత దాని తీవ్రత పెరిగేటువంటి అవకాశం. ముందుగా మేషరాశి. గురుగారు. సో మేషరాశి 12 రాశులలో మేషరాశి ఫలితాన్ని విశ్లేషించినట్లయితే ఈ సంవత్సరం ఏలినాటి శని ప్రారంభమైతా ఉంది. ఎవరైతే 2002కు పూర్వం పుట్టినారో వాళ్ళందరికీ రెండవసారి ఏలినాటి శని ప్రారంభమైతా ఉంది. విద్యార్థులకు ఉత్తీర్ణత శాతం తగ్గుతుంది. వీసాలు రిజెక్ట్ అవుతాయి. డాక్యుమెంటేషన్లో ప్రాబ్లం వస్తుంది. లవ్లో ఫెయిల్ అవుతారు. బ్యాక్లాగ్స్ ఉంటాయి. కోరుకున్నటువంటి యూనివర్సిటీలో ప్లేస్మెంట్స్ దక్కవు. అలాగే ఉద్యోగాన్ని కోల్పోతారు. ప్రైవేటు రంగంలో ఉండే ఉద్యోగస్తులు ఉద్యోగాలు కోల్పోతారు. ప్రభుత్వ ఉద్యోగస్తులకు సిబిఐ, ఏసీబీ, సిఐడి లాంటి కేసులు ఉంటాయి. అలాగే వ్యాపార రంగంలో ఉండే వారికి జిఎస్టీ, ఇన్కమ్ ట్యాక్స్, సేల్స్ ట్యాక్స్ లాంటి సమస్యలు ఉండబోతా ఉన్నాయి. అలాగే మనకు ఆడవారికైతే భార్యాభర్తల మధ్యన గొడవలు ఉంటాయి. రైతులకు 2 పంటల రాబడి దిగుబడి పెరుగుతోంది. రాజకీయ నాయకులు పదవులు కోల్పోతారు. ప్రజల్లో సమస్యలను ఎదుర్కొంటారు. సో కళాకారులకు సమస్యలు ఉంటాయి. అవకాశాలు వేరే వాళ్ళు తన్నుకుపోతారు. సో ఓవరాల్గా ఏ రంగంలో చూసినా ఈ సంవత్సరం మేషరాశి వారికి చెడు సంఘటనలు గోచరిస్తూ ఉన్నాయి. న్యాయపరమైన ఇబ్బందులు, వాహన ప్రమాదాలు, ఆర్థికపరమైన సమస్యలు ఇలాంటివి ఉండే అవకాశం ఉంది. మరి వీరికి రెమెడీ ఏమిటి అంటే తిరునల్లార్ శనీశ్వర ఆలయంలో ప్రత్యేకమైన శని పూజ నిర్వహించడం ద్వారా సమస్యల నుండి బయటపడతారు. అలాగే నలుపు రంగు దుస్తులకు, వస్తువులకు, వాహనాలకు దూరంగా ఉండడం వల్ల సమస్యల నుండి బయటపడతారు. ఓకే గురుగారు, మీరు ముఖ్యంగా చెప్పినారు తిరునల శనేశ్వర ఆలయం. ఎక్కడ గురుగారు ఆలయం అది? పాండిచ్చేరి. చెన్నై నుండి ఇంచుమించుగా 250 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. పాండిచ్చేరికి 115 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. సో అక్కడ శని అభయాన్ని ఇస్తాడు. అభయం అంటే నేను నిన్ను ఏమీ చెయ్యను అనే మాట ఇస్తాడు. కాబట్టి అక్కడికి వెళ్ళడం వల్ల సమస్యల నుండి బయటపడతారు. అలాగే వృషభ రాశి గురుగారు, వృషభ రాశికి ఎలా ఉంది? సో పూర్తిగా 100కి 100% అనుకూలంగా ఉన్నటువంటి రాశి వృషభ రాశి. సో వృషభ రాశి వారికి పట్టిందల్లా బంగారంగా ఉంటుంది. విద్యార్థులకు ఉత్తీర్ణత శాతం ఉంటుంది. విదేశీ వీసాలు వస్తాయి. ఉద్యోగాలు వస్తాయి. అన్నీ అనుకూలంగా ఉంటాయి. అవివాహితులకు వివాహయోగ సూచనలున్నాయి. సంతానం లేని వారికి సంతానం ఉంటుంది. ఉద్యోగస్తులకు ప్రమోషన్లు, బదిలీలు ఉంటాయి. వ్యాపార రంగంలో ఉండే వారికి 100కు 1000 రూపాయల లాభం ఉంటుంది. రైతులకు 2 పంటల దిగుబడి రాబడి ఉంటుంది. ఆడవారికి రాజకీయ రంగంలో, వ్యాపార రంగంలో విశేషించి రాజయోగం ఉంటుంది. కళాకారులకు, క్రీడాకారులకు కొత్త అవకాశాలు, అవార్డులు, రివార్డులతో పాటు విదేశంలో ప్రోగ్రాంలు నిర్వహిస్తారు. సో ఏ రంగం వారైనా ఈ సంవత్సరం వృషభ రాశి వారికి 100కి 100% అనుకూలంగా ఉంది. ఎటువంటి సమస్యలు లేవు. ఎటువంటి రెమెడీస్ అక్కర్లేదు గురుగారు. అలాగే ఈ విశ్వాస నామ సంవత్సరంలో మిథున రాశి వారికి ఎలా ఉంది గురుగారు? సో నెక్స్ట్ మిథున రాశికి 100కి 100% అనుకూలంగా ఉంది. మే 9, 2025 నుండి గురువు మారుతా ఉన్నాడు. జన్మంలోకి వస్తూ ఉన్నాడు. శని అనుకూలంగా ఉన్నాడు. పట్టిందల్లా బంగారంగా ఉంటుంది. విద్యార్థులకు ఉత్తీర్ణత శాతం ఉంటుంది. విదేశీ వీసాలు దొరుకుతాయి. అలాగే అన్ని డాక్యుమెంటేషన్లు అనుకూలంగా ఉంటాయి. వివాహము అనుకూలంగా ఉంటుంది. సంతానము అనుకూలంగా ఉంటుంది. ఉద్యోగం అనుకూలంగా ఉంటుంది. ఉద్యోగస్తులకు ప్రమోషన్లు, బదిలీలు ఉంటాయి. వ్యాపారస్తులకు 100కు 1000 రూపాయల లాభం ఉంటుంది. రాజకీయ రంగంలో ఉండే వారికి విశేషించి పదవులు, నామినేటెడ్ పదవులు వస్తాయి. జనాల్లో వశీకరణం పెరుగుతుంది. ఆడవారికి అన్ని రంగాల్లో అభివృద్ధి కనిపిస్తుంది. రైతులకు 2 పంటల దిగుబడి రాబడి ఉంటుంది. క్రీడాకారులు, కళాకారులకు అనుకూలంగా ఉంటుంది. ఇతర దేశాల్లో ప్రోగ్రాములు నిర్వహిస్తారు. అలాగే విపరీతంగా డబ్బు సంపాదిస్తారు. అవార్డులు, రివార్డులు ఉంటాయి. ఈ సంవత్సరం నెగిటివ్స్ లేవు. రెమెడీస్ కూడా లేవు గురుగారు. ముఖ్యంగా ఈ వశీకరణ అనే మాట చెప్పారు. జన వశీకరణ. జన వశీకరణం అంటే జనాల్లో విపరీతమైన క్రేజ్ రావడాన్ని జన వశీకరణ అంటారు. అంటే ఒక హీరో బయటికి రాగానే విపరీతంగా జనం వచ్చిర్రు అంటే దాని అర్థం ఏంటంటే జన వశీకరణ. సో ధన వశీకరణ అంటే డబ్బు రావడము. ఈ రెండింటిని వశీకరణ అంటాం. గురుగారు అలాగే ఈ విశ్వాస నామ సంవత్సరం కర్కాట రాశి వారికి ఎలా ఏం చెప్తారు? సో కర్కాటక రాశి వారికి 100కు 95% అనుకూలంగా ఉంది. ఈ సంవత్సరం మే 9వ తేదీ నుండి గురువు వ్యయంలోకి వస్తూ ఉన్నాడు. ఒకే ఒక్క సమస్య కనిపిస్తూ ఉంది. కాళ్ళు, చేతులు దెబ్బలు తగిలించుకోవడం. అలాగే కర్కాటక రాశి వారు 60 సంవత్సరాలు దాటిన వారికి ఆరోగ్యపరమైన ఇబ్బందులు ఉండే అవకాశం ఉంది. ఇవి మినహా పూర్తిగా 95% అనుకూలంగా ఉంది. విద్యార్థులకు ఉత్తీర్ణత శాతం ఉంటుంది. వీసాలు యాక్సెప్ట్ చేయబడతాయి. ఉద్యోగాలు వస్తాయి. ఉద్యోగస్తులకు బదిలీలు, ప్రమోషన్లు ఉంటాయి. మ్యూచువల్ బదిలీలు ఉంటాయి. ఆడవారికి అన్ని రంగాల్లో అనుకూలంగా ఉంటుంది. అన్యోన్య దాంపత్యం ఏర్పడుతూ ఉంది. ప్రభుత్వ ఉద్యోగస్తులకు అయితే పై అధికారుల మన్ననలు పొందుతారు. అలాగే వ్యాపార రంగంలో ఉండే వారికి అన్ని రంగాల వ్యాపారస్తులకు
100కి 1000 రూపాయల అనుకూలతలు ఉంటాయి. రైతులకు 2 పంటల దిగుబడి రాబడి ఉంటుంది. కళాకారులకు, క్రీడాకారులకు అవార్డులు, రివార్డులతో పాటు విదేశాల్లో విపరీతమైనటువంటి కార్యక్రమాలు నిర్వహిస్తారు. అన్ని రంగాల వారికి అనుకూలంగా ఉంది. ఒకే ఒక్క రెమెడీ ఏమిటి అంటే ప్రతి గురువారం నాడు కూడా యెల్లో కలర్ షర్ట్ మగవాళ్ళు ధరించడము, యెల్లో కలర్ డ్రెస్ ఆడవాళ్ళు ధరించడం వల్ల సమస్యల నుండి బయటపడతారు. గురుగారు అలాగే ఈ విశ్వవాస నామ సంవత్సరాన సింహరాశి వారికి ఎలా ఉంది గురుగారు? సో సింహరాశి చాలా డేంజరస్గా ఉంది. అష్టమ శని నడుస్తూ ఉంది. 30వ తారీఖు నుండి అష్టమ స్థానంలో షష్టగ్రహ కూటమి ఏర్పడతా ఉంది. దీనివల్ల పెను సంచలనాలు ఉండబోతా ఉన్నాయి. ఉదాహరణ, విద్యార్థులకు ఉత్తీర్ణత శాతం తగ్గుతుంది, ఫెయిల్యూర్స్ ఉంటాయి, మార్కులు తగ్గుతాయి, బ్యాక్లాగ్స్ ఉంటాయి, వీసా రిజెక్ట్ అవుతాయి, మీరు అనుకున్న ప్రదేశాల్లో యూనివర్సిటీలో సీట్లు రావు. అలాగే కళాకారులు అవకాశాలు వేరే వాళ్ళు తన్నుకుపోతారు, అవార్డులు రివార్డులు వేరే వాళ్ళు తన్నుకుపోతారు, ప్రోగ్రాంలన్నీ క్యాన్సిల్ అయ్యే అవకాశం ఉంది. రాజకీయ రంగంలో ఉండే వారికి పెను సంచలనాలు ఉంటాయి. మరీ ముఖ్యంగా సినిమా రంగం వారు, సెలబ్రిటీలు, రాజకీయ రంగంలో ఉండే సెలబ్రిటీలకు పెను సంచలనాలు, న్యాయపరమైన ఇబ్బందులు, ఆర్థికపరమైన నష్టము, సంఘంలో చెడ్డ పేరు రావడం ఏర్పడుతుంది. వ్యాపార రంగంలో ఉండే వారికి ట్యాక్స్ల బెడద వల్ల కేసులు ఏర్పడతాయి. ప్రభుత్వ ఉద్యోగస్తులకు ఏసీబీ కేసులు, సిఐడి కేసులు లాంటివి బాధించే అవకాశం ఉంది. రైతులకు 2 పంటల దిగుబడి రాబడి పెరుగుతుంది. ఆడవారికి అండర్స్టాండింగ్ ప్రాబ్లమ్స్ వల్ల భార్యాభర్తల మధ్యన గొడవలు ఉంటాయి. అలాగే భార్య, భర్త, తల్లి, తండ్రి ఒకళ్లలో ఆరోగ్యపరమైన ఇబ్బందులు ఏర్పడతాయి. తిరునల్లార్ శనీశ్వర ఆలయంలో ప్రత్యేకమైన శని పూజ నిర్వహించడం ద్వారా సమస్యల నుండి గట్టెక్కుతారు. గురువారం నాడు యెల్లో కలర్ బట్టలు ధరించండి, దానివల్ల సమస్యల నుండి బయటపడతారు. గురుగారు అలాగే ఈ విశ్వవాస నామ సంవత్సరాన కన్యారాశి వారికి ఎలా ఉంది గురుగారు? సో నెక్స్ట్ కన్యారాశి 100కి 100% అనుకూలంగా ఉన్నటువంటి రాశి కన్యారాశి. విపరీతమైనటువంటి కొత్త అవకాశాలు వస్తాయి, కొత్త పదవులు వస్తాయి. ఆడవారికి మరి ముఖ్యంగా సినిమా రంగం వారికి, సెలబ్రిటీస్కు విశేషించి అనుకూలంగా కనిపిస్తూ ఉంది. రాజకీయ నాయకులకు కొత్త నామినేటెడ్ పదవులు వస్తాయి. విద్యార్థులకు విదేశీ అవకాశాలు వస్తాయి, ఉద్యోగాలు వస్తాయి. అవివాహితులకు వివాహయోగ సూచనలు ఉన్నాయి. సంతానం లేని వారికి సంతానం ఉంది. ఉద్యోగస్తులకు ప్రమోషన్లకు బదిలీలు ఉన్నాయి. అలాగే వ్యాపార రంగంలో ఉండే వారికి 100కు 1000 రూపాయల లాభం ఉంటుంది. స్త్రీలకు అన్ని రంగాల్లో అనుకూలతలు కనిపిస్తూ ఉన్నాయి. అలాగే రైతులకు 2 పంటలు దిగుబడి రాబడి అనుకూలంగా కనిపిస్తూ ఉంది. అన్ని రంగాల వారికి ఈ సంవత్సరం పూర్తిగా అనుకూలంగా ఉంది. సమస్యలు లేవు, రెమెడీసు లేవు. గురుగారు అలాగే హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.